ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని అకుంఠిత దీక్షతో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 7 ఏళ్ల అనంతరం ఈరోజు మెగా డిఎస్సి 2025 మాత్రం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ ఎగ్జామ్స్కి మాత్రం జిల్లాలో ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎన్ని పోస్టులు గాను ఎంతమంది అభ్యర్థులు పాల్గొనున్నారు అన్న విషయంపై ప్రస్తుతం మాత్రం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ మెగా డిఎస్సి ఎప్పుడు రాస్తామని ఆశగా ఎదురు చూసిన అభ్యర్థుల ఆశలు మరి కొద్దిసేపట్లో తీరే పరిస్థితుంది. ఎన్ని ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎంతమంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయనున్నారు, ఎన్ని పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో? ఇక్కడికి వచ్చేటప్పటికండి ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి ఆ పేరులోనే ఉంది. మెగా డిఎస్సి 16,000 పోస్టులు దాటి ఇవ్వటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోతున్న నిరుద్యోగులకు ఒక రకమైన పెద్ద ఒక కుదుపు లాంటిది, ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేక మాకు అసలు ముఖ్యంగా నేను డైట్ ప్రిన్సిపల్గా నాకు దాదాపుగా చాలా 15-20 సంవత్సరాలుగా నేను డైట్లో ఉంటూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. పిల్లలు అసలు ఉపాధ్యాయ వృత్తిలోకి రావటానికే కాస్త సంశయిస్తున్నారు. జాబ్ లేకపోతే మేము ఎందుకు రావాలి, నేర్చుకోవాలి, దానివల్ల ఉపాధి లేదు అనే పరిస్థితి. ఏ ఉద్యోగానికైనా ఏ చదువైనా ఉపాధి పరంగానే చూస్తాం. ఆ ఉపాధి పరంగా చూసేటప్పుడు ఒక్కసారి ఎప్పుడైతే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారి దాని అనగానే మళ్ళీ ఆ ట్రైనింగ్ సెంటర్స్ అన్నిటికీ ఒక విధంగా కళ వచ్చింది. నిరుద్యోగుల్లో కూడా ఒక హుషారు వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ నిద్రాహారాలు మాని చదువుతూ ఉన్నారు. అయితే ఇది మన జిల్లాల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా అనేది మీ అందరికీ తెలుసు, ఉపాధ్యాయుల కిల్లా అని అంటారు. మన రెగ్యులర్ ఉపాధ్యాయులు ఏ ఇంట్లో చూసినా కూడా ఒకరో ఇద్దరో, కొన్ని ఊర్లలో అయితే ప్రతి ఇంటికి కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మన జిల్లాలో కూడా 11,000 మంది ఉపాధ్యాయులు ఉన్న చాలా పటిష్టమైన జిల్లా, చాలా చైతన్యవంతమైన జిల్లా. ఈ జిల్లాలోకే మళ్ళా మా పిల్లలు చాలామంది ఇక్కడికే మళ్ళీ రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో దాదాపుగా మన దగ్గర అయితే 37,982 మంది మన జిల్లాలోని నాకు అప్పచెప్పిన మా జిల్లా విద్యాశాఖ అధికారిగా మా పరిధిలో రాజాం విజయనగరంలోకి వెళ్ళినా కూడా రాజాంలో ఒక జిఎంఆర్ ఐటీ సెంటర్ ఒకటి ఉంది. బెరంపూర్లో స్మిత్ అని టెక్నాలజీస్ అని అక్కడ ఒక సెంటర్ ఉంది. దాంతోపాటుగా ఈ జిల్లాలోనే, ఈ ప్రత్యేకంగా ఏర్పడిన జిల్లాల్లోనే కూడా 4 సెంటర్లు ఉన్నాయి. ఈ 4 సెంటర్లు నరసన్నపేట కోర్ టెక్నాలజీ సెంటర్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. అలాగనే పక్కనే శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. టెక్కలి ఆదిత్య కాలేజీలో కూడా ఉంది. సో ఈ 4 మళ్ళీ ప్లస్ ఆ 2 కలుపుకొని 6 సెంటర్లో కూడా 37,982 మంది రాయాల్సి ఉంది. సరే ఉంటే 1% కూడా బహుశా ఆబ్సెంట్ ఉంటారో కూడా లేదు. ఎందుకంటే చాలా టఫెస్ట్ దాన్ని ఏమంటారు కాంపిటీషన్ అనేది ఉంది. సో ఇలా జరుగుతున్న సందర్భంలో 178 స్లాట్లు ఉన్నాయి. అంటే ప్రతిరోజు 3 స్లాట్లు ఉంటాయి. 3 స్లాట్లలో కూడా పిల్లలు రాస్తూ ఉంటారు. రాసినప్పుడు కొన్ని సెంటర్లు అలా ఆఫ్ చేసిన బట్టి కొన్ని సెంటర్లో 1 స్లాట్ ఉండొచ్చు, కొన్ని సెంటర్లో 3 స్లాట్లు ఉండొచ్చు. చూస్తే కనుక ప్రస్తుతం మునుపటి డిఎస్సి ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈసారి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టారు, ఆన్లైన్ ఎగ్జామ్. ఇప్పటి వరకు ఆఫ్లైన్లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ మాత్రం ఈరోజు ఆన్లైన్ ప్రక్రియలో అభ్యర్థులకు ఉన్నటువంటి అనుమానాలు కానీ, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి అభ్యంతరాలు కానీ ఇవన్నీ కూడా తొలగి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయ్యా ఇప్పుడు ఏమైపోయిందంటే ఆన్లైన్ అనేది దాదాపుగా పిల్లలందరికీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అలవాటు పడిపోయారు. దాదాపుగా ఆఫ్లైన్లో ఏంటంటే రకరకాలైన అనుమానాలు ఎక్కువ. ఆఫ్లైన్కి ఏం జరిగిపోతుందో అనే ఒక రకమైన భయం కూడా ఉంటుంది. ఆన్లైన్లోకి వచ్చేటప్పటికి ఏ రకమైన ఉండదు. సాంకేతిక సమస్యలు కూడా అప్పుడెప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితంలో ఉన్న పనికి ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ మంచి డెవలప్ అయిపోయింది. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి. ఇప్పుడు కోర్ టెక్నాలజీస్ అనేది టీసీఎస్ వారిది. ఆ టీసీఎస్ వారు దీన్ని మొత్తం డిఎస్సిని ఈ టెక్నాలజీ పరంగా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనిశ్చితిని తొలగించే విధంగా చాలా మటుకు ఆందోళన చేపట్టారు. ఆన్లైన్ ఎగ్జామ్లో తమకు భవిష్యత్తు శూన్యం, ఆఫ్లైన్ అయితే బాగుంటుందని ఒక డిమాండ్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ డిమాండ్ అనేది ఎక్కడ నాకైతే మరి మీరు అంటున్నారు ఎక్కడ అడపాదడప ఎవరో అంటే మరీ
టెక్నాలజీ మీద ఏం లేదండి. అక్కడ ఓపెన్ అయిన తర్వాత క్లిక్ చేయడానికి అంత సమస్య ఏముంది? క్లిక్ చేస్తారు, మళ్ళీ దానికి వెనక్కి రావడానికి అవకాశం ఉంది, చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడ సపోర్ట్ టీం ఒకటి ఉంటుంది, మా టీసీఎస్ ఆ సపోర్ట్ టీం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా చెప్తారు. పవర్ సప్లైకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. తర్వాత వాళ్ళకి ఈ టెక్నాలజీ సపోర్ట్ కూడా మేము దగ్గరుండి చేయిస్తున్నాం. అన్నీ కూడా మా టీం అంతా రెడీగా ఉంది. ఇక్కడ మా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు, ఇక్కడ మా సెక్యూరిటీ ఉన్నారు. అసలు లోపలికి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పటికీ మీరే లోపలికి మీరు వస్తానంటేనే ఇక్కడ మేము రానివ్వకుండా బయటే మాట్లాడుతున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ అంటే అందరికీ, ఇప్పుడు నేను కూడా మొబైల్ పట్టుకొని నేను లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా అది చాలా అబ్స్ట్రక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, ఏ రకమైన డౌట్స్ ఇవన్నీ ఉంటాయి. 25 రోజుల పాటు నిర్విరాటంగా జరగబోయే ఈ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతమంది స్టాఫ్ 2 పూట్ల జరిగే ఎగ్జామ్స్కి అకామిడేట్ అయ్యారు? అయితే ఇక్కడ దీనిలోకి వచ్చినప్పటికండి, ఇక్కడ ఫిజికల్ ఎగ్జామ్కి అయితేనే స్టాఫ్ ఇవన్నీ కూడా ఉంటారు. అక్కడ ఏమంటుంది ఓన్లీ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు తప్ప ఇంకెవరు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అంతాన్ని సెల్ఫ్ దీనిలోని వాళ్ళు ఆప్షన్ అనేది ఇస్తారు కాబట్టి 4 ఆప్షన్స్లో ఒకటి ఇవ్వడానికి. అయితే ప్రతి దగ్గర కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి 20 మందికి ప్రతి 10 మందికి కూడా ఒకరిని మనం అక్కడ పెట్టుకొని వాళ్ళకు సపోర్ట్ అనేది మేము ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా చూసుకుంటే ఎంతమంది స్టాఫ్ అకామిడేట్ చేస్తున్నారు ఈ 6 సెంటర్లో కూడాను? 2 పూట్ల కూడా ఎగ్జామ్స్ 100 మంది ఉంటే సుమారుగా మనకు అక్కడ 5 నుంచి 10 మంది ఉంటారండి ఆ 100 మందికి సపోర్ట్ ఇవ్వడానికి. ప్రతి దగ్గర మళ్ళీ చీఫ్ అనేది వేరేగా ఒక ఆయన ఉంటారు, అన్ని ఇవి చూసుకోవడానికి టెక్నాలజీ పరంగా. మన దగ్గర ఎలాగైతే ఆఫ్లైన్లో వీళ్ళు ఉంటారు, చీఫ్ సూపరింటెండెంట్ అని, ఇన్విజిలేటర్ అని అలాగ ఉన్నట్టే ఇక్కడ కూడా సపోర్ట్ టీం ఒకటి ఉంటుంది. దాని నుంచి మళ్ళీ వారి అందరికీ కోఆర్డినేషన్ ఒక ఆఫీసర్ కూడా అక్కడ ఉంటారండి. ఎటువంటి అనుమానాలకి తలెత్తకుండా మెగా డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకునేందుకు అనుకున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఏర్పాట్లు పూర్తిగా సంసిద్ధం అయ్యాయి. ఎస్ సార్, కలెక్టర్ గారు కూడా చాలా సమయం తీసుకున్నారు దీనికోసం. ప్రతి డిపార్ట్మెంట్తోనూ ప్రతి డిపార్ట్మెంటల్ ఆఫీసర్తోనూ బెరంపూర్లో కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీ పరంగా రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్డీఓస్ పెట్టారండి, అలాగే తహసీల్దార్కి కూడా పెట్టారండి. ఇంకా ఎక్కడా కూడా ఏ రకమైన చిన్న ఫుల్ ప్రూఫ్ అని అంటాం మనం, అలాంటిది ఏ రకమైన అనుమానాలకైతే 100% అవకాశం లేదు. అనుమానాలు ఇక్కడ ఏముంది, ఆన్లైన్లో ఉన్నప్పుడు దాదాపుగా అసలు ఆన్లైన్లో ఉన్న గొప్పతనమే అది. అనుమానాలకు అవకాశం ఉండదు. ఒకటి ఇంపర్సనేషన్, ఆ ఇంపర్సనేషన్ కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ తీసుకోదు అది, ఆ బయోమెట్రిక్ అదంతా తీసుకున్న తర్వాతనే అసలు లోపలికి వెళ్ళేటప్పుడే మళ్ళీ ప్రాబ్లం ఉంది. బయోమెట్రిక్ లేకుండా లోపలికే వెళ్ళలేరు, ఇంకా ఆ లోపల కూడా మళ్ళీ ఓపెన్ అవ్వదు అది. సో దానికి అంత అస్సలు ఏమి ఉండదండి. చూస్తే కనుక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెగా డిఎస్సి ఎగ్జామ్ మాత్రం నిర్వహించడానికి శ్రీకాకుళం జిల్లా నుండి 6 పరీక్షా కేంద్రాలు సంసిద్ధం చేశారు. ఒడిశాతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 37,000 మంది ఈ పరీక్ష రాయనున్నారు. కేవలం 537 పోస్టులకు గాను వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ 25 రోజుల పాటు నిర్విరాటంగా ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా లోపలికి వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లతో పాటు అభ్యర్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం. జిల్లా కలెక్టర్ ఈ మెగా డిఎస్సి విషయంలో మాత్రం ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం చూస్తే ఏదైతే ఆన్లైన్లో జరుగుతున్నట్టు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు లోపలికి ఎవరిని కూడా కేవలం అభ్యర్థులు వారి హాల్ టికెట్లు అక్కడ వరకే పరిమితం, కానీ లోపల ఎగ్జామ్ సెంటర్ని ఎవరిని కూడా వెళ్లకుండా ఉండేందుకు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నామన్నటువంటి వారి తాలూకా ఆశలకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఆ మేరకే చేశామని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. 3వ వ్యక్తి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో 100 మందికి 10 మంది సిబ్బంది సపోర్టెడ్ టీం కూడా అక్కడ ఉంటారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే క్షణమే వాటిని నివృత్తి చేసి వారికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కోర్ టీం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మాత్రం డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థులందరూ కూడా ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు ఈసారి వారి భవిష్యత్తును ఎత్తుక్కునే క్రమంలో అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు డిఎస్సి 25 మాత్రం ఎగ్జామ్స్ మొదలైందని చెప్పుకోవచ్చు. 25 రోజుల పాటు నిర్విరాటంగా జరిగే ఈ ఎగ్జామ్స్ విషయంలో ఎవరికి ఎటువంటి
ఎటువంటి అనుమానం లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసామని విద్యాశాఖ అధికారి చెప్తుంటే 6 కేంద్రాల్లో వైపు ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్నటువంటి ఒక సెంటర్ కూడా కేటాయించారు. ఎందుకంటే ఆంధ్ర ఒరిస్సా 2 రాష్ట్రాల్లో కూడాను అటు ఒడిశా వాళ్ళు కావచ్చు, ఇక్కడ తెలుగు వారికి వచ్చే ఉపాధ్యాయులు ఉన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి క్రేజే వేరు. ఆ ఉపాధ్యాయ వృత్తి కొట్టాలనేటువంటి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఈరోజు ఎగ్జామ్ రాసుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అన్ని మౌలిక సదుపాయాల కల్పనతో ఎగ్జామ్స్ మాత్రం సంసిద్ధం చేశామని చెప్తున్నారు. మరి ఈ విషయంలో అభ్యర్థులు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిచిపెట్టి వారు అనుకున్నటువంటి ఆశీ సాధనకి ఈ పరీక్ష దోహదపడుతుందని ఆశిద్దాం. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ డిఎస్సి ఎగ్జామ్ సెంటర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.